హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్ 2.0. ఇది సెప్టెంబర్ 26th ఎపిసోడ్ రివ్యూ. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయింది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే సిరీస్ ఆఫ్ గేమ్స్లో భాగంగా పట్టుకుని ఉండు లేదా పగిలిపోతుంది అని చాలా మెచ్యూరిటీతో కూడిన టైటిల్ పెట్టిన గేమ్తో స్టార్ట్ అవుతుంది ఎపిసోడ్. పట్టుకుని ఉండు లేదా పగిలిపోతుంది. బాగుంది. 15 నిమిషాల తర్వాత ఎవరైతే దాన్ని ఒక రాడ్లా ఉంటుంది, ఆ రాడ్ని పట్టుకుని ఉండాలి. 15 నిమిషాల తర్వాత స్టిల్ దాన్ని ఎవరైతే పట్టుకుని ఉంటారో వాళ్ళు అందులో కొనసాగుతారు. అండ్ ఎవరు ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు గెలుస్తారు. అంటే 15 నిమిషాల పాటు వీళ్ళు పట్టుకున్నారు అంటే ఒక వైల్డ్ కార్డుని ఆపొచ్చు అనమాట. సో ఇద్దరు కూడా నబీల్ని ఒకళ్ళు సెలెక్ట్ చేస్తారు, ఒక టీం కాంతార వాళ్ళు, అండ్ శక్తి టీం వాళ్ళు పృథ్వీని సెలెక్ట్ చేస్తారు. ఇద్దరు కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్. సో చాలాసేపు ఇద్దరు కూడా చాలా ఓపిక్గా అలా పట్టుకుని ఉంటారు. మధ్య మధ్యలో బిగ్ బాస్ కొన్ని జోకులు వేస్తుంటాడు. బిగ్ బాస్ కూడా ఈ మధ్య జోకులు బాగానే వేస్తున్నాడు. సో పృథ్వీని పాట పాడమంటే పృథ్వీ ఒక పాట పాడితే అక్కడ ఆ పాట తన గురించి పాడుతున్నాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటుంది విష్ణుప్రియ. పృథ్వీ కూడా చెప్తాడు ఈ పాట ఈ బిగ్ బాస్ హౌస్లో విష్ణుప్రియ కోసమే అని చెప్పి. ఓకే, నెక్స్ట్ బిగ్ బాస్ పృథ్వీని అడుగుతాడు, ఈ ఇంట్లో నీకు అందరికంటే ఎవరు తక్కువ ఇష్టం అని. వితౌట్ ఎనీ సెకండ్ థాట్ పృథ్వీ మణికంఠ పేరు చెప్తాడు. నెక్స్ట్ యాక్చువల్గా మణికంఠనే ఆ గేమ్ ఇన్విజిలేటర్. ఆ విషయం తెలిసి కూడా మణికంఠ పేరు చెప్పాడు. తన గట్స్కి మెచ్చుకోవాలి. నెక్స్ట్ నబీల్ని అడుగుతాడు బిగ్ బాస్, నీకు ఇంట్లో అందరికంటే ఎవరు ఎక్కువ ఇష్టం అని. అప్పుడు నబీల్ వాళ్ళ క్లాన్ లీడర్ సీతా పేరు చెప్తాడు, నబీల్. నెక్స్ట్ సో ఇదివే ఇలా జోకులన్నీ చదువుతుంటే ఫైనల్గా చాలాసేపు ఇద్దరు కూడా చాలా కష్టపడి అలా పట్టుకుని ఉంటారు. నిజంగా వాళ్ళు చూపించిన ఈ పోరాట పటిమకి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా, అంటే మనకి టీవీలో ఎపిసోడ్లో తక్కువసేపు చూపించవచ్చు కానీ లైవ్లో చాలా ఎక్కువసేపు చూపించేదని తెలిసింది. సో దాన్ని బట్టి ఇద్దరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఫైనల్గా నబీల్ గివప్ ఇచ్చేస్తాడు. అండ్ సో ఎవరు గెలుస్తారు? మనకి పృథ్వీ గెలుస్తాడు. ఓకే, అది అయిపోయింది. వైల్డ్ కార్డ్ 11ని తీసేసి శక్తి టీం వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు. అక్కడ దాకా బాగానే ఉంది. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ రాధిక అని చాలా మంచి సాంగ్, ఊపున్న సాంగ్ పెట్టాడు బిగ్ బాస్. ఆ తర్వాత యష్మి, పృథ్వీ, నిఖిల్ వీళ్ళ మధ్య డిస్కషన్. బేసికల్లీ యష్మి కొంచెం బాధగా ఉంటుంది. అంటే యష్మిని అవతలి టీం వాళ్ళు కొన్ని డైలాగులు వేసేదంట. మణికంఠాన్ని తీసేయడం అవతలి టీం వాళ్ళు, అంటే ఎవరు సీత ఆ టీం వాళ్ళకి నచ్చలేదంట. తీసేయాల్సింది యాష్మిన్ అంట, ఎందుకంటే యాష్మి సరిగ్గా ఆడలేదు అంట. సో అలా అన్నారు అని చెప్పి టెన్ కళ్ళం పట్ట నీళ్ళు తెచ్చుకోవడం స్టార్ట్ చేసింది యాష్మి. వెంటనే ఇలాంటి సందర్భాల్లో మన వాళ్ళు చాలా ఫస్ట్ ఇమీడియట్లీ చేసే పని వెళ్ళి హగ్ చేసేసుకోవడం. ఎప్పుడు కూడా ఎవరన్నా సరే చుట్టుపక్కల ఏడుస్తుంటే మీరు వెంటనే వెళ్ళి చేయాల్సిన పని ఏంటి? హగ్ చేసేసుకోవాలి. ఎంత గట్టిగా వీలుంటే అంత గట్టిగా హగ్ చేసేసుకోవాలి. సో పృథ్వీ వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుని తనని ఓదారుస్తుంటాడు. పక్కనే అటు పక్కకి వెళ్ళి నిఖిల్ కూర్చుని ఉంటాడు, వెయిట్ చేస్తుంటాడు తన టర్న్ కోసం. ఎప్పుడైతే తన టర్న్ వస్తుందో ఇమీడియట్లీ దగ్గరికి లాగేసుకుని నిఖిల్ కూడా హగ్ చేసేసుకుని ఓదారించేస్తుంటాడు. సో ఈ విధంగా ఇద్దరు బాగా ఓదారిస్తే కొంచెం ఓదార్పులు పొంది కొంచెం మళ్ళీ యాష్మి చాలా హ్యాపీగా నవ్వుతూ మామూలుగా అయిపోతుంటుంది. అది సో బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే అప్పుడప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఏడాలి, ఓదార్పు సంపాదించాలి అని అనిపించినప్పుడల్లా అలా చేస్తూ ఉంటే ఇలా మన ఈ బ్యాచ్ ఉంటుంది, పృథ్వీ నిఖిల్ బ్యాచ్. ఈ బ్యాచ్ ఎప్పుడు కూడా వెళ్ళి అలాగా వాళ్ళకి ఓదార్పు చేస్తుంటుంది అనమాట. చాలా మంచి ఆధునిక భావాలున్న ఈ పృథ్వీ నిఖిల్ బ్యాచ్ ఇలాగా బిగ్ బాస్ హౌస్లో అమ్మాయిల్ని ఇలా హగ్గులతోటి ఇలా ఓదార్చడం అనేది చాలా ఉన్నతమైన విషయం, చాలా మంచి విషయం. సో ఐ అప్రిషియేట్ దట్. ఓకే, నెక్స్ట్ బిగ్ బాస్ అంటాడు కాంతార టీంలోంచి ఒకళ్ళని తీసేయాలి. అయితే అది తీసేయాల్సిన బాధ్యత శక్తి టీంకి ఇస్తాడు బిగ్ బాస్ మంచి తెలివైనాడు. సో
కాంతార టీంలో నుంచి కాంతార టీం వాళ్ళని తీసేయమంటే చాలా వీక్గా ఉండి ప్లే అని చేస్తుంది. బట్ శక్తి టీం వాళ్ళని తీసేయమని చెప్తే ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి బిగ్ బాస్ చిలిపిగా ఈ డెసిషన్ శక్తి టీం వాళ్ళకి ఇస్తాడు. సో శక్తి టీం వాళ్ళు డిస్కషన్ చేయడం స్టార్ట్ చేసి మొత్తం శక్తి టీం అంతా ఒకచోట కూర్చుంటుంది. మణికంఠ ఏమంటాడంటే సీతని తీసేస్తే బెటర్, ఎందుకంటే సీత ఆల్రెడీ వెళ్ళిపోతాను అని అంటుంది కాబట్టి సీతని తీసేస్తే బెటర్ అని అంటే నిఖిల్ లేదు నబీల్ని తీసేద్దాం అంటాడు. ఎందుకని? మన శక్తి క్లాన్ తరపున ఆడుతున్నప్పుడు మన శక్తి క్లానే మనకు టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత టోటల్ టీం ప్రకారం ఆలోచించాలి మనం. ఇప్పుడు మనకి స్ట్రెంత్ తక్కువ ఉంది, వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరిని వైల్డ్ కార్డ్ రీప్లేస్ చేస్తున్నామంటే అక్కడ మన టీంకి మన క్లాన్కి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మన క్లాన్ తరపున ఆలోచించాలి. కాబట్టి నబీల్ని తీయాలి, నబీల్ స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి అని అంటాడు. ఇది కరెక్టా తప్ప? ఇది పర్ఫెక్ట్ థింకింగ్, కరెక్ట్ థింకింగ్. యాక్చువల్లీ ఎవరన్నా సరే ఫస్ట్ వాళ్ళ ఓన్ సర్వైవల్ కోసం ఆలోచించాలి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది పెట్టింది దేనికోసం అని, ఎవరన్నా సరే వాళ్ళ ఓన్ సర్వైవల్ కోసం ఫస్ట్ ఆలోచించాలి. ఆ తర్వాతనే వేరే వాళ్ళ సర్వైవల్ కోసం ఆలోచించాలి. సో ఇక్కడ ముందుగా వాళ్ళు అనుకున్నది ఏంటి, మొత్తం అందరూ కలిసికట్టుగా ఆడి వైల్డ్ కార్డ్స్ రాకుండా చేద్దాము అని అనుకున్నారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అందరూ కలిసికట్టుగా ఆడి వైల్డ్ కార్డ్స్ రాకుండా చేయడం కంటే ముందు నా సర్వైవల్ నేను చూసుకోవాలి. నా టీం అక్కడ వీక్గా ఉండి, నా టీం అక్కడ ఓడిపోతూ, నా టీంలో వాళ్ళని అవతల టీం వాళ్ళు కానీ బిగ్ బాస్ కానీ తీసేస్తుంటే నేను ఫస్ట్ నా టీం గురించి ఆలోచిస్తాను. కాబట్టి నిఖిల్ తీసుకున్న డెసిషన్ 100కి 100% పర్ఫెక్ట్ డెసిషన్, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో నెక్స్ట్ ఏమవుతుంది, బిగ్ బాస్ ఆగండి, ఇది బాలే సరిగ్గా కనిపించట్లేదు. ఐ విల్ చేంజ్ మై స్పెక్స్. ఓకే, సో నిఖిల్ నబీల్ని అనర్హుడు అని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ చెప్తాడు. బిగ్ బాస్ చెప్పినప్పుడు వెంటనే ఠాన్ కాంతార టీం అంతా షాక్ తింటుంది. ఏంటి డెసిషన్, ఏంటి ఇంత దారుణంగా మోసం చేసేది, ఇంత డబుల్ సైడెడ్ ఫేస్ ఇలాగని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అంత ఎందుకు షాక్ అయిపోయేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ టీంకి అన్యాయం జరిగింది అన్నట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది చాలా పర్ఫెక్ట్ డెసిషన్. ఎప్రిషియేట్ చేయాలి అవతల వాళ్ళు నిజానికి, కానీ లేదు, ఎప్రిషియేట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే నిఖిల్ తీసుకున్న డెసిషన్ రాంగ్ అని ప్రొజెక్ట్ చేయాలి ఆడియన్స్కి. మొత్తం టీం అంతా అదే చేస్తుంది. టీం అంతా నిఖిల్ తీసుకున్నది రాంగ్ డెసిషన్ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షోస్ ఎప్పుడైనా సరే మీరు చూస్తున్నప్పుడు కొంతమంది తీసుకునే డెసిషన్స్ని కొంతమందిని అక్కడ వాళ్ళే రాంగ్గా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అక్కడ మీరు మీ కామన్ సెన్స్, మీ ఇంగిత జ్ఞానాన్ని వాడాలి. మీరు అక్కడ ఆ హౌస్ మేట్స్ ప్రవర్తించి అది చూసి దానికి మీరు మెస్మరైజ్ అయిపోయి దానికి మీరు నిజం అనుకుని దానికి మీరు ఫీల్ అయిపోయేదంటే మీరు కరెక్ట్గా ఎగ్జామ్షన్ చేసుకోలేదు. ఇక్కడ నిఖిల్ది డెఫినెట్లీ కరెక్ట్ డెసిషన్. ఎవరైతే ఆడవాళ్ళందరూ ప్రేరణ కానీ, సీత కానీ, విష్ణు ప్రియ కానీ, నబీల్ కానీ వీళ్ళంతా మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ రాంగే, ప్రతి ఒక్కరు రాంగే. అదేంటి లేదు మొత్తం టీం ప్రకారం చూసుకుంటే కరెక్ట్ కదా అంటే, టీం ప్రకారం చూసుకోవడం కరెక్ట్ కాదు ఆ సిచ్యువేషన్లో. ఆ సిచ్యువేషన్లో డెఫినెట్లీ ఎవరైనా సరే వాళ్ళ క్లాన్ ప్రకారమే చూసుకోవాలి. అదే కరెక్ట్ డెసిషన్. నిఖిల్ ఎప్పుడైతే ఇలాగా నబీల్ అనర్హుడు అని చెప్తాడో, ప్రేరణ మరి మనీని ఎందుకు తీస్తారు అని చెప్పేసి ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతుంది. దానికి మనీ సెల్ఫ్గా తనను తాను తీసేసుకున్నాడు అని చెప్పి నిఖిల్ చెప్తాడు. అక్కడ నిఖిల్ ఇలా చెప్పిన వెంటనే మణికంఠ నో 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 నేను నా అంతటినే తీసుకోలేదు అన్నట్లు ఒకసారి ఎలా అనేసరికి సోనియా షాక్ తింటుంది. నో అంటే నువ్వే కదా ఇలాగ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నామని చెప్పంటే అక్కడి నుంచి మణికంఠ వెళ్ళిపోతాడు. ఈ లోపల పక్క నుంచి విష్ణు సచ్ ఏ టూ షేడెడ్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అని చెప్పి నిఖిల్ గురించి ఒక కామెంట్ తీసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ అన్నిటికంటే హైలైట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇలా నిఖిల్ ఇలాగా
ఫస్ట్ నబీల్ని అనర్హుడని ప్రకటించిన వెంటనే 1 కిలోమీటర్ నోరు ఓపెన్ చేసింది విష్ణుప్రియ. అంత పెద్ద నోరు ఓపెన్ చేయొచ్చు ఒక హ్యూమన్ బీయింగ్ అనే విషయం నాకు ఈ ఎపిసోడ్ చూసేగా తెలిసింది. అంత పెద్ద నోరు ఇంత. నెక్స్ట్ ఇక్కడ నిఖిల్ సీత మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సీత వచ్చి, అంటే తన క్లాన్ ఓనర్ కాబట్టి తను వచ్చి నిఖిల్ని పాయింట్ అవుట్ చేయడానికి అనమాట, ఎందుకు ఇలా డెసిషన్ తీసుకుందాం అని చెప్పి. అట్ ద సేమ్ టైం అక్కడ మణికంఠ, పృథ్వీ, యాష్మి అండ్ సోనియా మధ్య డిస్కషన్ అవుతుంటుంది. ఇక్కడ కూడా మీకు ఇంకో విషయం చెప్పాలి. మణికంఠ నిజానికి చాలా చాలా తెలివైనవాడు. ఈ సిచ్యువేషన్ని తనకి మీకు యాక్చువల్గా చూడడానికి ఎలా ఉంటుందంటే, మణికంఠ బాధపడిపోతున్నాడు, మణికంఠని మొత్తం అందరూ బాధ పెట్టేస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా మణికంఠ ఇక్కడ తనకి ఒక విక్టిమ్ కార్డ్ లాగా ప్లే చేస్తున్నాడు. యాక్చువల్లీ మీరు అది జాగ్రత్తగా గమనించకపోతే తను చేస్తున్న యాక్టింగ్కి మీద పడిపోతుంది. యాక్చువల్లీ పాపం మణికంఠ ఒక్కడిని చేసి నలుగురు కలిసి మీద ఎక్కేస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే, మణికంఠ చేసింది ఏంటి, మణికంఠ ఫస్ట్ ఎవరు టీంలోంచి వెళ్ళిపోవాలి శక్తి క్లాన్లో అన్నప్పుడు మొత్తం టీం అంతా డిస్కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మణికంఠ నేమ్ ప్రపోజ్ చేసింది యాష్మి దగ్గర కొంచెం డిఫెండ్ చేశాడు మణికంఠ. నా పేరు నేను చెప్తున్నాను, తర్వాత మొత్తం టీం అంతా అయిపోయి అప్పుడు నువ్వు నీ గురించి చెప్పు అని చెప్పేసి యాష్మి అన్నది. ఆ తర్వాత సోనియా ప్రపోజ్ చేసింది. మిగిలిన వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ప్రపోజ్ కూడా చేయలేదు. ఆ టైంలో మణికంఠ ఓకే అందరూ నా పేరే చెప్తున్నారు కదా అని చెప్పి తనేంటి ఆర్గ్యుమెంట్ అది చేయకుండా సింపుల్గా ఒక మంచి చక్కని డైలాగ్ కూడా వేసి అప్పుడు గివప్ ఇచ్చేసాడు. ఆ డైలాగ్ కూడా ఏంటి, నా తెలివితేటలు పృథ్వీ రూపంలో బయటకు వస్తాయి, నా తెలివితేటలు సోనియా రూపంలో బయటకు వస్తాయి, నా బలం, నా అద్భుతమైన ఏదైతే బాడీ బిల్డింగ్ బలం ఉందో ఇది పృథ్వీ రూపంలో బయటకు వస్తుంది. సో నేను టీంలో లేకపోయినా నా అంతరాత్మ అంతా కూడా టీంలో ఉంటుంది అన్న టైప్లో డైలాగులు వేసి మరీ ఇచ్చాడు. సో అక్కడ క్లియర్గా అసలు నాకు బయటకు వెళ్ళడం ఇష్టం లేదు, నేను అసలు బయటకు వెళ్ళను, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను టీంలో ఉంటాను, నా బదులు మీరు ఎవరన్నా సరే బయటకు వెళ్ళండి, యాష్ని బయటకు పంపించండి ఇలా అనలేదు. అన్నాడా చెప్పండి, అనలేదు. క్లియర్గా ఈ డైలాగ్స్ చెప్పి మరీ బయటకు వచ్చాడు. దానికి ముందు నిఖిల్తో కూడా ఇదే చెప్పాడు, ఇది ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. సో ఎక్కడా కూడా నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా తప్పదు కాబట్టి వెళ్ళిపోతున్నాను, నాకు ఇష్టం లేకుండా వెళ్ళిపోతున్నాను ఏం చెప్పలేదు. ఇలాగ చెప్పి నా తెలివితేటలు సోనియా రూపంలో ఉంటాయి, నా భుజబలం, కండబలం ఇవన్నీ కూడా పృథ్వీ రూపంలో ఉంటాయని చెప్పి మరి వెళ్ళాడు. ఇలాగ చెప్పి వెళ్ళినోడు ఆ తర్వాత ఈ టీం వాళ్ళు మనీయే తనంతట తాను వెళ్ళిపోయాడు అని చెప్తే నో 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 నేను అంతటి నేను వెళ్ళలేదు అని అనడం కరెక్ట్ కాదు. అది ఫ్లిప్పింగ్ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్స్. కానీ ఇక్కడ ఎందుకు అలా ఫ్లిప్ చేశాడు, ఇక్కడ ఇది అతనికి అడ్వాంటేజ్ అవుతుంది. ఒక విక్టిమ్ కార్డు ప్లే చేయొచ్చు, క్లియర్గా ఒక విక్టిమ్ కార్డు ప్లే చేయొచ్చు, కానీ చాలా సహజంగా ఉంటుంది. ఎంత సహజంగా ఉంటుంది అంటే అందరూ వచ్చి ఈ వ్యక్తి మీద పడిపోతున్నారు, ఈ వ్యక్తి అసలు మాట్లాడడానికి లేకుండా అయిపోతుంది, ఈ వ్యక్తిని అందరూ విక్టిమ్ చేస్తుంది, ఈ వ్యక్తిని లోకుగా చేసేసి ఫుల్ ఆడేసుకుంటున్నారు అన్నట్లే కనిపిస్తుంది. కానీ బ్యాక్ ఇన్ ద మైండ్ మణికంఠకి అన్నీ తెలుసు. ఇలా చేయడం వల్ల చాలామంది ఆడియన్స్ విషయంలో నా విషయంలో జాలి చూపిస్తారు, నాకు ఓట్లు పడతాయనే విషయం మణికంఠకి తెలుసు. మణికంఠ అంత అమాయకుడు కానే కాదు. మణికంఠ చాలా చాలా తెలివైనవాడు. లోపల తెలుసు ఏంటో మొత్తం లోపల, అందుకనే కావాలని చాలా ఇది చేశాడు. యాక్చువల్లీ నేను ఇది వీళ్ళంతా క్లియర్గా చెప్తున్నారు, మేము ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పాము, నువ్వు డిఫెండ్ చేయాలి, మనం నువ్వు డిఫెండ్ చేయకుండా ఒప్పేసుకున్నావు అని క్లియర్గా. అంటే నేనేం మాట్లాడాలి, మొత్తం ఈ హౌస్లో ఏది చూసినా అంతా నా మీదకి వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు నన్నే విక్టిమ్ చేస్తున్నారు అన్న టైప్లో మాట్లాడి అక్కడి నుంచి లేచి చేతిలో ఉన్న మైక్ని తీసుకొచ్చి కింద కొట్టాడు. ఇదంతా కూడా టాక్టిక్కే, ఇదంతా కూడా విక్టిమ్ కార్డు ప్లే చేయడమే. నేను ఇంత బాధపడుతున్నాను అనే విషయం ఆడియన్స్కి తెలియాలి, నన్ను ఎంత బాధ పెడుతున్నది వీళ్ళన్న విషయం ఆడియన్స్కి తెలియాలి. నేను ఫ్లిప్ చేస్తున్నాను నా మాటలు అన్న విషయం ఆడియన్స్కి తెలియకూడదు. ఆడియన్స్కి తెలియాల్సింది ఏంటి, వీళ్ళంతా నా మీద టార్చర్ చూపిస్తున్నారు, వీళ్ళంతా నన్ను టార్చర్ చేస్తున్నారు, ఈ విషయం తెలియాలి ఆడియన్స్కి.
ఆ! తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంకా సీన్ ఎక్స్టెండ్ చేయాలి. అక్కడితో ఆపకూడదు. లోపలికెళ్తాడు. లోపలంతా ఈ కాంతార టీమ్ వాళ్ళుంటారు. ఆ కాంతార టీమ్ వాళ్ళకి ఏం చెప్తాడు? బాధపడుతూ, ఏడుస్తూ నేనే సాక్రిఫైస్ చేసుకున్నాను. నేనే సాక్రిఫైస్ చేసుకున్నాను అని చెప్తాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? నన్ను బలవంతంగా నేను సాక్రిఫైస్ చేసుకున్నాను అని మా టీం వాళ్ళు చెప్పమంటున్నారు అని అక్కడ కాంతార టీంలో వాళ్ళకి అనుమానం అదే క్లియర్‌గా వాళ్ళు అనుకుంటున్న దానికి ప్రూఫ్ ఇచ్చేలా చెప్తున్నాడనమాట. తీసుకుంది తనే. సాక్రిఫైస్ చేసుకుంది తనే. సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకుంది తనే. డిఫెండ్ చేయలేదు తనే. కానీ ఇక్కడ ఇదంతా చేసి మళ్ళీ లోపలికెళ్ళి ఇక్కడ కాంతార టీమ్ అది కదా! నేనే సాక్రిఫైస్ చేసుకున్నానని ఒక రకమైన ఏడుపు మొహంతోటి, బాధపడిపోతున్న మొహంతోటి, నన్ను చూసి జాలి పడండి. నేను సాక్రిఫైస్ చేసుకున్నాను ఆ టీమ్ వాళ్ళ కోసం అని చెప్పాల్సొస్తుంది నాకు. నేను సాక్రిఫైస్ చేసుకోవాలని చెప్పాల్సొస్తుంది. వాళ్ళు నన్ను తీసేసేదే బట్ అయినా కూడా నేను నా కోసం నేను సాక్రిఫైస్ చేసుకున్నాను అని చెప్పాల్సొస్తుంది అన్న భావన వచ్చేలా క్లియర్‌గా అక్కడ చెప్పేసి వెళ్ళడం. అక్కడికి వెళ్ళాక యాష్మి కరెక్ట్‌గా అడుగుతది. నీ వయసెంత? నీకు ఆ మాత్రం నీకు తెలివితేటలు లేవా? ఇలా మనుషుల్ని బ్యాడ్ చేస్తావా నువ్వు? అని క్లియర్‌గా అడిగింది. అది కరెక్ట్ అది. కానీ ఇక్కడ యాష్మి అనుకుంటుందేంటి? వయసు అంటే మెచ్యూరిటీ లేక ఇలా బిహేవ్ చేస్తున్నాను అనుకుంటుంది. కానీ అసలు విషయం యాష్మికి తెలియట్లేదు. యాష్మికి ఉన్న మెచ్యూరిటీ కంటే డబుల్ మెచ్యూరిటీ ఉంది మణికంఠకి. తెలుసు ఏది చేస్తే విక్టిమ్ కార్డ్ ప్లే చేయొచ్చు, ఏది చేస్తే తనకి పాయింట్స్ పడతాయి బాగా తెలుసు. అందుకనే ఏ వాదనలో ఏ విధంగా బిహేవ్ చేయాలో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. కావాలని ఆ కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకుంటాడు. ఆ కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకుని ఆడియన్స్ హృదయాలలో ప్రేస్ సంపాదిస్తాడు. అది మణికంఠ యొక్క అతి తెలివి. బహుశా మీకు ఈ విషయాలు నేను ఎవరి రివ్యూస్ చూడలేదు నాకు, కాబట్టి నాకు తెలియదు. ఎవరేం చెప్తున్నారో తెలియదు. బహుశా ఎవరు కూడా ఇంత డీటెయిల్గా మణికంఠ గురించి మీకు చెప్పరు. మేబీ చాలామంది రివ్యూస్ కూడా మణికంఠ మాయలో పడిపోయి మణికంఠ విక్టిమ్, మణికంఠ జాలిపడండి, మణికంఠకు ఓట్లేయండి అని బహుశా మీకు చెప్పొచ్చు. బహుశా నాకు తెలీదు. అలా ఎవరైనా చెప్పేదంటే ఆ రివ్యూస్కి ఏమీ తెలియదు. మనుషుల మెంటాలిటీని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ స్కిల్స్ లేవు అన్న విషయం మీకు క్లియర్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ లోపల నబీల్తో ఉంటాడు మనీ. అక్కడ కూడా మళ్ళీ ఇదే ఏడుపు. కళ్ళమ్మని నీళ్ళు తెచ్చేసుకుంటూ నబీల్తో నబీల్ అన్యాయం చేసేది వీళ్ళంతా అన్నట్టు చేస్తుంటాడు. ఈ లోపల అక్కడికి నిఖిల్ వస్తాడు. మళ్ళీ నిఖిల్తో మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది. నిజంగా లోపల బాధపడుతూ ఉన్న వాళ్ళకి అంత క్విక్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోవు. ఇది ఇలా చదువుతుంటే పక్కన నిఖిల్ దగ్గర ఎవరు సీత ఏదో నిఖిల్ పెద్ద ఘోరం పాపం చేసేసాడు అన్నట్లు. ఏంటంట ఇంతకుముందు మొత్తం అందరూ టీం అంతా కలిసి ఆడదాం అనుకున్నది ఇప్పుడు నీ వల్ల, నువ్వు చేసిన ఈ పని వల్ల క్లాన్ వర్సెస్ క్లాన్ అయిపోయింది అంటది. క్లాన్ వర్సెస్ క్లాన్ అయిపోలేదు. తను చేసిన ఈ పని వల్ల ఏదైతే శక్తి క్లాన్ తరపున తను ఆడుతున్నాడో, శక్తి క్లాన్ యొక్క బాధ్యత తనకు ఉందో, ఆ శక్తి క్లాన్ వీక్ అయిపోకుండా ఆ క్లాన్ని స్ట్రాంగ్ చేసుకున్నాడు. ఇది తెలివైన వాళ్ళు చేసే పని. ఇప్పుడు తిన అండం ఎలా ఉందంటే, నువ్వు నీ శక్తి క్లాన్ని స్ట్రాంగ్ చేసుకున్నావు, అలా చేసుకోకూడదు, మా క్లాన్ని స్ట్రాంగ్ చెయ్యాలి, మా క్లాన్ స్ట్రాంగ్ అయ్యేలా చూసుకోవాలి నువ్వు అన్నట్లు ఉంది. వీళ్ళ క్లాన్ ఎందుకు స్ట్రాంగ్ చేయాలి? ఇప్పుడు తినంటది మళ్ళీ వచ్చి, ఇప్పుడు మన అందరికీ గ్రూప్ టీమ్ టాస్క్ వచ్చింది అనుకుందాం. అప్పుడు నబీల్ లాంటి ప్లేయర్ వెళ్ళిపోతే మనం వీక్ అయిపోతాం కదా, అప్పుడు వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చేస్తుంది కదా అని అన్నది. ఒకవేళ అలాగే వచ్చేది అనుకుందాం, దెబ్బపడేది ఎవరికి? శక్తి క్లాన్లో వాళ్ళకి. ఎందుకని? గ్రూప్గా ఓడిపోయినా కూడా అక్కడ ఛాన్సెస్ ఎక్కడ ఎవరికి ఎక్కువ ఉంటాయి? శక్తి క్లాన్ వాళ్ళకి ఓడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? శక్తి క్లాన్ వాళ్ళు మాత్రమే వెళ్ళిపోవాల్సి ఉండొచ్చు బయటికి. అది వాళ్ళ తన ఓన్ క్లాన్కి డేంజర్ కదా, తనకి డేంజర్ కదా. అది ఈ బేసిక్ కామన్ సెన్స్ అర్థం చేసుకోవాలి సోనియా. దీన్ని వదిలేసి మొత్తం టీం అంతా కూడా నిఖిల్ డెసిషన్ రాంగ్ అన్నట్టు. నిఖిల్ పర్ఫెక్ట్లీ తీసుకున్నాడు. అందులో 100కి 200% కరెక్ట్. అది అందులో ఏ మాత్రం తప్పులేదు. ఎవరైతే రాంగ్ డెసిషన్ అదో వాళ్ళకి ఎవ్వరికి కూడా అసలు బేసికలీ బ్రెయిన్ లేదు. అది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, అవతల నిఖిల్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేయడం. అది చేద్దాం అనుకున్నదో అది చేస్తున్నది మొత్తం అందరూ కూడా.
ఎనీవే ఇది అయిపోయింది. నెక్స్ట్ పజిల్ అరేంజ్ చేసి ఇంకో గేమ్ పెడతారు. అది ఏ టీం కూడా సాధించలేకపోతుంది. ఆ తర్వాత డ్యాన్స్ ప్లాట్ఫామ్కి మీదకి వెళ్ళి డ్యాన్స్ చేసి ఒక గేమ్ పెడతారు. ఆ గేమ్లో శక్తి క్లాన్ గెలుస్తుంది. సో వైల్డ్ కార్డ్ 10ని తీసేసి ఆ ప్లేస్లో శక్తి ప్లకార్డ్ పెడతారు. యాక్చువల్లీ ఇక్కడ మీరు గమనించేది లేదు. ఇక్కడ ఏమైంది, ఇక్కడే చూడండి, ఇక్కడే మీకు క్లియర్ తెలుస్తుంది. నబీల్ లేడు. నబీల్ ఉంటే స్పీడ్గా వెళ్ళి పరిగెత్తి అక్కడ డ్యాన్స్ అది చేసి మిగిలిన వాళ్ళకి రాకుండా చేసి మిగిలిన వాళ్ళకి ఈవెన్ తోసేస్తాడేమో కూడా. అలా చేసి ఆపేసే క్యాపబిలిటీ ఉన్నది నబీల్కి. ఇప్పుడు శక్తి ప్లకార్డు పెట్టారు. ఒకవేళ నబీల్ ఉంటే కాంతార టీం వాళ్ళు గెలిచి కాంతార ప్లకార్డు పెట్టేవాళ్ళు బహుశా. అప్పుడు ఏమయ్యేది, ఎక్కువ గెలిచింది ఎప్పుడు ఎవరవుతుంది, కాంతార వాళ్ళు అవుతుంది. తక్కువ గెలిచింది శక్తి వాళ్ళు అవుతుంది. అప్పుడు ఏమయ్యేది, శక్తి టీం వాళ్ళు డిసడ్వాంటేజ్ ఉండేవాళ్ళు. వైల్డ్ కార్డ్కి ఎలాంటి రూల్స్ పెడతారో ఏంటో ఇంకా ఎవరికి ఏం తెలియదు. బట్ డెఫినెట్లీ ఎక్కువ గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి, తక్కువ గెలిచిన వాళ్ళకి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అది డెఫినెట్లీ శక్తి టీంకి మంచిది కాదు. కాబట్టి ఇక్కడే తెలిసింది నిఖిల్ తీసుకున్న డెసిషన్ 100కి 100% కరెక్ట్ అని. ఇప్పుడు నిఖిల్ తీసుకున్న డెసిషన్ వల్ల నిఖిల్ వాళ్ళు ఎక్కువ గెలిచేది, శక్తి టీం వాళ్ళు ఎక్కువ గెలిచేది, కాంతార టీం వాళ్ళు తక్కువ గెలిచేది. పర్ఫెక్ట్ నిఖిల్ డెసిషన్ పర్ఫెక్ట్ అనేది సరిగ్గా నిన్నటి ఎపిసోడ్లోనే క్లియర్గా తెలిపోయింది. ఎనీవే ఈ గేమ్స్ అయిపోయాక వెంటనే బిగ్ బాస్ ప్రకటిస్తాడు, ఎక్కడితో సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గేమ్స్ అయిపోయినాయి అని. జనం అంతా షాక్స్ తింటారు. ఎందుకంటే ఇంకా 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే వీళ్ళకి ఇప్పుడు గెలిచే ఛాన్సెస్ తగ్గుతాయి. కాబట్టి ఇప్పుడు టీం అంతా టెన్షన్ పడుతుంది. నెక్స్ట్ ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు సెలవు. ఈరోజు మర్చిపోయాను, ఈరోజు నైట్ నేను దేవరా సినిమాకి వెళ్తున్నాను. 7:45 షో. సో ఈరోజు సినిమా అయిపోయాక కానీ రేపు మార్నింగ్ కానీ దేవరా మూవీ రివ్యూతో వస్తాను నేను. ఇప్పటిదాకా నేను ఎప్పుడు సినిమా రివ్యూస్ చేయలేదు. ఫస్ట్ టైం సినిమా రివ్యూ ఎలా చేస్తానో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.